భారత వాయు దళం కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చింది. ఓ పక్కన S-400లు కొంటది. S-400లు మోడీ ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చింది. S-400లు లేని చోట్లన S-1లని రంగంలోకి దించుతున్నారు. ప్యాంట్సర్ S-1s ఇవి భారతదేశానికి సంబంధించినటువంటి తయారీతో పాటుగా రష్యాకి సంబంధించినటువంటి ప్యాంట్సర్ SI అనేటటువంటిది అత్యంత కీలకమైనవి అవుతున్నాయి. డ్రోన్స్, PGMs, క్రూయిజ్ మిసైల్స్ కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. ఓవరాల్గా S-400 స్క్వాడ్రన్స్ ఎక్స్పాండ్ చేసే లాంగ్ రేంజ్ వాటి కంటే ఇవి కొంత డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఓకే చేసింది. 288 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ వర్త్ 10,000 కోట్ల రూపాయలది ఓకే చేశారు. అట్లాగే గ్యాప్స్ని క్లియర్ చేయడానికి గాను వషోర్డ్ MR-SAM LR-SAM అనేటటువంటి కొత్త గ్రిడ్ సిస్టమ్ను కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారట. ఓవరాల్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి కీలకమైన అడుగులు రష్యాతో పాటుగా మన సొంత ఆలోచనలు కూడా చేస్తున్నారు.